ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు గోదావరి వరద నీరు కొనసాగుతోంది. ఇన్ఫ్లో 36,667 క్యూసెక్లు కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 42 టీఎంసీలుగా చేరుకుంది. పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం కాస్త తగ్గింది. స్పిల్వే ఎగువన 31.29 మీటర్ల ఎత్తులో గోదావరి నీటి మట్టం ఉండగా స్పిల్వే దిగువన నీటి మట్టం 22.59 మీటర్లుగా ఉంది. 48 రేడియల్ గేట్ల ద్వారా 7,16,051 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారాజ్ వద్ద గోదావరికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. వరద నీటి మట్టం 9.4 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. బ్యారేజ్ నుంచి 6,86,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహం తగ్గడంతో బ్యారేజ్ వద్ద మరింత వరద తగ్గే అవకాశం కనిపిస్తోంది. కృష్ణానదికి వరద హోరు కొనసాగుతోంది. మహబూబ్ నగర్లోని జూరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఇన్ఫ్లో 3,10,000 క్యూసెక్కులుగా ఉండగా 41 గేట్లు ఎత్తి 2,86,606 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్లకు నీరు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 8.04 టీఎంసీలకు చేరుకుంది. 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు కొనసాగిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులకు చేరుకుంది. ఇక 1,54,710 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 5,26,501 క్యూసెక్లుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు కొనసాగుతోంది. గంటకు పెరుగుతున్న నీటి మట్టం కూడా పెరుగుతోంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 558.60 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 4,19,588 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 3,40,088 క్యూసెక్లుగా ఉంది. కృష్ణమ్మ పరుగులు నాగార్జున సాగర్ వరకు మాత్రమే చేరడంతో సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు ఇంకా జలకళను సంతరించుకోలేదు. ఎగువ నుంచి 15,571 క్యూసెక్లు నీరు వస్తూ ఉండడంతో అధికారులు 50 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం 113.51 అడుగులకు నీరు చేరుకుంది. నీటి సామర్థ్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.47 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది.